రామ్ యొక్క మొబైల్ ఫోన్ ట్యాప్ చేశారు, లేదా సునీల్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు 5 లక్షల రూపాయలు కాజేశారు, లేదా చరిత ల్యాప్టాప్ను హ్యాక్ చేశారు అని చెప్పుకునే మాటలకు కాలం చెల్లిపోయే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మెషిన్లో భాగంగా ఇటీవల 1000 కిలోమీటర్ల మేర క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే మనం జనరల్గా వాడే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ను ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ ద్వారా పంపిస్తుంది. కానీ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఫోటాన్స్ అనబడే లైట్ సెల్స్ ద్వారా పనిచేస్తుంది. ఇందులో క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తారు. సాధారణ ఇంటర్నెట్ మ్యాథమెటికల్ అల్గోరిథమ్స్ మీద ఆధారపడి పనిచేస్తే క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. కాబట్టి డేటాను హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది అనే దానిపై చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ప్రస్తుతం ఉన్న కన్వెన్షనల్ ఇంటర్నెట్ను ఉపయోగించి మీరు మీ ఫ్రెండ్కు ఒక ఉత్తరాన్ని రాసి పంపించారు. దారిలో ఒక హ్యాకర్ జాగ్రత్తగా ఆ సీల్ చేసిన ఉత్తరాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ను చదివేసి మళ్ళీ సీల్ చేసి పంపించాడు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ హ్యాక్ అయ్యింది అనే విషయం మీకు కానీ మీ ఫ్రెండ్కి కానీ తెలిసే అవకాశమే లేదు. అయితే ఇప్పుడు మీరు రాబోయే క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ను ఉపయోగించి ఉత్తరాన్ని ఒక సోప్ బబుల్ అనగా సబ్బు బుడగ రూపంలో మీ ఫ్రెండ్కు పంపించారనుకోండి. దారిలో ఉన్న హ్యాకర్ ఆ ఉత్తరాన్ని చదివేదానికి బబుల్ను టచ్ చేయగానే వెంటనే అది పేలిపోతుంది. దీంతో మీ ఫ్రెండ్కు ఇన్ఫర్మేషన్ చేరకపోవడంతో దారిలో ఎవరో డేటా బ్రీచ్కు పాల్పడ్డారనే విషయం అర్థమవుతుంది. హ్యాకర్ కూడా ఆ ఉత్తరంలో ఉన్న ఇన్ఫర్మేషన్ను చదవలేడు, ఎందుకంటే బబుల్ను టచ్ చేయగానే అది పేలిపోవడంతో పాటు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మాయమైపోతుంది. క్వాంటమ్ టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ను చూడటం అంటేనే మార్చడం. అందుకే దీనిని హ్యాక్ ప్రూఫ్ అని పిలుస్తారు. హ్యాకర్ డేటాను దొంగిలించలేకపోవడమే కాకుండా అతను దొంగిలించడానికి ప్రయత్నించాడనే విషయం కూడా తెలిసిపోతుంది. క్వాంటమ్ టెక్నాలజీ అంటే కేవలం మన పర్సనల్ డేటా ప్రైవసీకి మాత్రమే పరిమితం కాదు. ఇది మన నిత్య జీవితంలోని కీలక రంగాలను పూర్తిగా మార్చేయబోతోంది. వైద్య రంగంలో చూసుకుంటే ఒక కొత్త మెడిసిన్ను కనుగొని తయారు చేయడానికి 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అదే క్వాంటమ్ కమ్యూనికేషన్ కంప్యూటర్స్ అందుబాటులోకి వస్తే ఆ పనిని కేవలం కొన్ని నెలల్లోనే పూర్తి చేయగలవు. వ్యక్తిగత వైద్యం విషయానికి వస్తే ప్రతి మనిషి DNA డిఫరెంట్గా ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అది మన జీన్స్ను విశ్లేషించి మన శరీరానికి మాత్రమే సరిపోయే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ను సూచిస్తుంది. వాతావరణ సూచన అనగా వెదర్ ప్రెడిక్షన్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సూపర్ కంప్యూటర్లు ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వలేకపోతున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్స్ అందుబాటులోకి వస్తే వాతావరణంలోని చిన్న చిన్న మార్పులను కూడా అవి గుర్తించి పలానా ప్రాంతంలో తుఫాను వస్తుందా లేదా, అది ఎక్కడ తీరం దాటుతుంది, ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం పడుతుంది అన్న విషయాలను ఖచ్చితంగా గుర్తించి వారం రోజుల ముందే మనకు తెలియజేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే భారీగా ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించడం జరుగుతుంది. ట్రాఫిక్ మరియు లాజిస్టిక్స్ విషయానికి వస్తే వేలాది వాహనాలు ప్రయాణించేటప్పుడు ఏ వాహనం ఏ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ అవ్వదో క్వాంటమ్ కంప్యూటర్ ముందుగానే విశ్లేషించి సిగ్నల్స్ని కంట్రోల్ చేస్తుంది. అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు లక్షలాది వస్తువులను వేలాది వాహనాల్లో పంపుతూ ఉంటాయి. తక్కువ ఇంధనం ఖర్చుతో తక్కువ సమయంలో వస్తువులను కస్టమర్కు డెలివరీ చేసే బెస్ట్ రూట్ను క్వాంటమ్ కంప్యూటర్స్ నిర్ణయిస్తాయి. దీనివల్ల ఖర్చును కాలుష్యాన్ని భారీగా తగ్గించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ చాలా ఖరీదైంది మరియు సంక్లిష్టమైనది కాబట్టి దీనిని భారత ప్రధాని, రక్షణ శాఖ అధికారులు మరియు దౌత్యవేత్తలకు మాత్రమే భారత్ ఉపయోగిస్తోంది. అయితే భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.